ఎంతోమందికి లేని ధన్యత, భాగ్యము. ప్రతి వారం కూడా దేవుడు మనతో మాట్లాడడం, అది మనం విని వినకపోవడం అనేది మన చేతుల్లో ఉంది. కానీ దేవుడు మనతో నిత్యం మాట్లాడుతూనే ఉన్నాడు, మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. నాటి నుంచి నేటి వరకు సంవత్సరాల తరబడి సేవకులు మారుతూ వస్తున్నప్పటికీ నీకు నాకు నేటి వరకు కూడా ఆయన సువార్తను, ఆయన మాటలు మనకు వినిపింపజేస్తున్నాడు అని అంటే ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ మాటలు వినబడిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయండి. ఈ విధంగా దగ్గర లేక ఎంతో దూరాలు ప్రయాణము చేసి దేవుని మాటల కోసం ఆతృత పడుతున్నటువంటి ప్రజలు ఎంతోమంది తపన పడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యత నీకు నాకు మనకు 4 అడుగులు వేస్తే దేవుని మందిరంలో కూర్చొని మాటలు వినగలిగే కృపించాడండి. ఎన్నో సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ఆయన, కానీ తన కృప మాత్రం మనల్ని విడిచిపోలేదండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధనలో ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఈ గొప్ప మాట, దేవుని ఎరిగిన వారిని సైతము ఎరగని వారిని సైతము ప్రభావితం చేయగలిగినటువంటి ఒక మాట. ఈ మాట అనేకులను రుచి చూసి దాని ఫలితాన్ని అనుభవించిన వారు ఎందరో ఉన్నారండి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక చక్కటి మాట, నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీ గొప్పతనానికి కారణమై ఉన్నటువంటి ఒక సూత్రము, ఒక సత్యము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు తేటతెల్లం చేస్తున్నటువంటి ఒక చక్కటి మాట. ఎవ్వరూ మనకు తెలియజేయలేనటువంటి మాట, ఎవ్వరు చెప్పనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను ప్రేమించి మన ఉన్నతిని, మన గొప్పతనాన్ని కొరకై దేవుడు చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే, ఆయన అంటాడు, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. సూత్రము ఎలాంటిది? వాస్తవంగా ఈ లోకం ఏం చెప్పిద్దనంటే, ఎవడు మాటకైనా మనం లోబడాల్సి వస్తే వాడి మాట వినేది ఏంటని చెప్పి అన్నట్టుగా, ఒకవేళ మన శరీరమే మనకు నేర్పచ్చు, మన అహంభావమే మనకి నేర్పచ్చు, లేదా లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క తీరును మనం ఆలోచన చేసినప్పుడు వారిని చూసి మనం నేర్చుకోగలిగింది ఏమైనా ఉందనంటే, మాటకు మాట, దెబ్బకు దెబ్బ. ఇది ఈ లోకంలో మనల్ని ప్రేరేపించగలిగింది ఏమైనా ఉందేనంటే. కానీ దేవుడు ప్రతి దానికి విరుద్ధంగానే మాట్లాడతాడండి. ఈ లోకం తీరు ఒకలాగుంటే దేవుని యొక్క తీరు మరొకలాగుంటుంది. దేవుడు నేర్పేటువంటి మాటలు, దేవుడు నేర్పేటువంటి ఒక మంచితనము ఈ లోకానికి ఎప్పుడు కూడా విడ్డూరంగానే కనపడుతుంది. కానీ దాన్ని అర్థం చేసుకొని మనం అవలంబించగలిగితే, ఆ మార్గం గుండా మనం ప్రయాణించగలిగితే, మనము కూడా ఆ మాటలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనం అనుభవించగలుగుతాం. చాలామంది ఉన్నత స్థితిలో నేటి వరకు కొనసాగినటువంటి వ్యక్తులే కావచ్చు, వారికి ఉన్నటువంటి స్థితిగతుల్లో, వారు చేసిన ప్రయాణంలో వారు ఈ సూత్రాన్ని అనుసరించి లబ్ధి పొందిన వారు, గొప్పగా పిలువబడిన వారు, గొప్ప చేయబడిన వారు, గణపరచబడిన వారు ఎందరో ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి గణపరచబడాలి అని అంటే, ఒక వ్యక్తి గొప్పవాడని పిలువబడాలి అని అంటే, ఒక వ్యక్తి తనకున్నటువంటి స్థితిని పెంచుకోవాలి అని అంటే, మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే తగ్గించుకోవాలంటండి. ఒకవేళ తగ్గించుకునే స్వభావమే మనలో లేకుండా, హెచ్చించుకునే స్వభావమే, నేనంటే ఏందో అనే స్వభావం మనలో ఉంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకునే వాడు ఏమైపోతాడంట? తగ్గించబడతాడంట. రెండు మన చేతిలోనే ఉన్నాయి, హెచ్చించబడాలన్నా తగ్గించబడాలన్నా. ఒకవేళ అప్పటికప్పుడు చలామణి అవ్వడానికి, ఒకవేళ మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తే, కొద్ది రోజుల తర్వాత ఆ హెచ్చింపు కాస్త ఏమైపోద్ది? తగ్గింపుగా మార్చబడుతుంది.
అబ్బో అప్పుడు పేటరేగిపోయాడయ్యో, ఇప్పుడు చూడు ఎట్టున్నాడు అని అంటారండి. ఎప్పుడు? ఒకప్పుడు మనం పలికిన మాట, ఒకప్పుడు మనం నడిచిన నడవడిక, మనం చేసినటువంటి ప్రతి పని ఒకరోజు లెక్కలోకి వస్తుంది. ఆ లెక్కలోకి వచ్చిన దినాన మనం చేసినటువంటి మంచితనము ఒకరోజు దేవుడు హెచ్చించేటువంటి దినం రాబోతుంది. ఒకరోజు మనం చేసినటువంటి పనికి ప్రతిఫలాన్ని పొందే దినం రాబోతా ఉంది. 4 రోజులు అటో ఇటో ఒకవేళ ఆ ప్రతిఫలాన్ని అనుభవించేటువంటి దినాలు కొద్ది రోజుల తర్వాత జరగచ్చేమో కానీ, మనం ఈరోజు వేసిన విత్తనము రేపు పంటగా మార్చబడుతుంది. ఈరోజు వేసిన విత్తనము అది ఫలభరితంగా మార్చబడుతుంది. ఏ విత్తనాన్ని అయితే మనం విత్తుతామో ఆ పంట ఖచ్చితంగా ఒకరోజు కొయ్యాలండి. ఇది తెల్లారికే పంట వచ్చిద్దా? విత్తనం వేస్తామండి, వారం రోజులకో 10 రోజులకో లేకపోతే నెల రోజులకో 2 నెలలకో ఆ పంట రైతు కోస్తాడండి. అట్లాగే నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఒక విత్తనము విత్తడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. అది ఎలాంటి విత్తనం అయి ఉండాలి? దేవుడు అంటున్నాడు, తను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడంట? హెచ్చింపబడతాడు. లోకం చెప్తుంది తగ్గితే కుదరదు, కుదరదు అంటండి. తగ్గేదే లేదు. ఇది బాగా పాపులర్ అయిపోయిందండి. దేవుని వాక్యం చెప్తుంది, తగ్గింపు నీ హెచ్చింపుకే కారణమవుతుంది. అందుకే వాక్యంలో ఈ ఉదయకాలము నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి ఒక మాట అండి. చాలాసార్లు సర్దుకొని పోయే వారిని ఇంకా గుచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ సర్దుకొని పోయేటువంటి వ్యక్తి ఇంకా సర్దుకొని పోతున్నాడు అని చెప్పనని ఇంకా గుచ్చుతూ ఉంటే ఒకరోజు ఆ సర్దుకొని పోయినటువంటి వ్యక్తి పొందబోయేటువంటి ఫలితం కళ్ళ ముందే కనపడుతుంది. మాటికి గుచ్చినటువంటి ఈ వ్యక్తి యొక్క ప్రతిఫలాన్ని కూడా ఒకరోజు చూడాల్సినటువంటి పరిస్థితి మన కళ్ళెదుటే కనబడుతుందండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్న వ్యక్తులమై ఉంటే, ఈ ఉదయకాలము దేవుని అనుసరిస్తున్న బిడ్డలకు ఇస్తున్నటువంటి సూత్రం ఏంటంటే, ఇదిగో నీవు తగ్గించుకోగలిగితే ఒకరోజు దేవుడు ఘనపరుస్తాడు. లేదు నేను అట్టాగే ఉంటానని చెప్పనంటే ఒకరోజు నీ అంతటా నీవే నీ స్థానాన్ని కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. ఒకానొక దినాన దేవుడు మోషే అనబడేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడండి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో వారు వెట్టి చాకిరీ చేస్తూ తరాలు మారుతున్నా కానీ వారి జీవితంలో ఉన్నటువంటి వారి తలరాతలు మారక వారు ఎంతో కన్నీరు గారుస్తూ ఏడుస్తున్నారు. అయ్యో మా దేశానికి ఇంకెప్పుడు వెళ్ళమా, ఇక్కడి నుంచి ఇడిపించే నాదురే లేడా అని చెప్పానండి. వారు కన్నీరు గారుస్తా ఒకానొక దినాన మొరపెట్టినప్పుడు దేవుడు విని వారి మొరకు జవాబునిచ్చి ఇదిగో మోషే అనబడేటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడండి. మోషే గొర్రెల కాపరిగా ఉన్నాడు. మోషే గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఆ గొర్రెలు కాస్తున్నటువంటి మోషేతో పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేతను అనుకుని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతడిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అందుకాయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే
తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వేరచేను. చాలండి. జరిగిన పరిస్థితి ఏంటి? గొర్రెలు కాసుకున్నటువంటి మోషేను హోరేబు కొండ దగ్గర దేవుడు పిలిచాడు. పిలిచినటువంటి పిలుపుని బట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు మొర పెడుతున్నారు. ఆ మొర వినినటువంటి దేవుడు వారి కోసం మోషేతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. వారు విడిపించాలంటే ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు మోషేలో ఆ గుణ లక్షణాలను దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ మనిషి తన ప్రవర్తన తీరును మనం గమనించినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు. ఏమని? 11వ వచనంలో అంటాడు, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోలుకొని పోవుటకును నేను ఎంతటి వాడను అని దేవునితో అనగా. చాలండి. ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడినయ్యా, నా బలం ఏం సరిపోద్ది? ఐగుప్తులో ఉన్నటువంటి ఫరోని ఎదుర్కోవడానికి నా శక్తి ఏం సరిపోద్ది? తనలో ఉన్నటువంటి బలహీనత, తనలో ఉన్నటువంటి తగ్గింపు, తనలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఏమంటాడు? వాడి సంగతి నేను తెలుస్తాను అనలా. ఏమన్నాడు? నేను ఎంతటి వాడినయ్యా అని చెప్పనని మోషే మాట్లాడుతున్నాడు. వాస్తవానికి మోషే ఎక్కడ పెంచబడ్డాడు? ఎక్కడ పెంచబడ్డాడు? ఫరో ఇంటిలో తన కుమార్తె ద్వారా పెంచబడ్డాడు. ఫరో ఇంటిలో అతడు సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అతడు అన్నిట్లో నైపుణ్యం కలిగినటువంటి వాడు, బలము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. ఒకప్పుడు ఐగుప్తీయులు గొడవ పడతా ఉన్నప్పుడు హెబ్రీయుడు ఐగుప్తీయుడు గొడవ పడతా ఉంటే ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతి పెట్టినటువంటి గొప్పోడండి ఈ మోషే. బలహీనుడు కాదు, బలం కలిగినాడు, శక్తి కలిగినాడు, అసాధ్యుడే. ఏం చేశాడు? ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతి పెట్టి ఎరగనట్టుగా వచ్చి నిలబడ్డాడు. మొత్తానికి తన తప్పు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇత్రో తన మామ దగ్గరికి వెళ్ళి గొర్రెలు కాస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ బయట పెట్టడానికి ఇష్టపడడం లేదు. తన బలాన్ని చూపించుకున్నప్పుడు అవమానం కలిగింది తనకి. తీసుకెళ్ళి తన బలమంతటిని కూడా ఎక్కడ పెట్టాడు? అరణ్యంలో పాలు చేస్తున్నాడండి. ఇప్పుడు అరణ్యంలో గొర్రెలు కాసుకున్నటువంటి మోషేని పిలిస్తే మోషే అంటాడు, అయ్యా నేను ఎంతటి వాడిని అయ్యా, నువ్వు వచ్చే బాధ్యత, నువ్వు చెప్పే పని మోయడానికి నేను నా వల్ల కాదయ్యా అని చెప్పని నీకు చెప్తున్నాడు. కాదు, నేను నీకు తోడుగా ఉంటానయ్యా మోషే, నువ్వు వెళ్ళని చెప్పనంటే, నాకు మాట్లాడడం కూడా సక్రంగా రాదయ్యా, నేను నోటి మాంద్యం కలిగినోడిని, నాకు మాట్లాడడం కూడా నా వల్ల కాదు. ఏమని మాట్లాడాలనే మోషే దగ్గరికి వెళ్ళి ఆ ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళి అని చెప్పనని 16వ వచనంలో 4వ అధ్యాయంలో అంటాడు. అయితే అక్కడ మనం గమనించినప్పుడు అక్కడ ఒక మాట 10వ వచనంలో అంటాడు 4వ అధ్యాయంలో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడిని యెహోవాతో చెప్పగా. అయ్యా, నీ చెప్పే బాధ్యత మోయడానికి నా కాడ శక్తి చాలదయ్యా, నేను అంత టోన్నైతే కాదు అని అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన పనే ఏమంటున్నాడు? నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా. ఏమంటున్నాడు? నేను అంతటోని కాదయ్యా, నువ్వు బాధ్యత అప్పగిస్తున్నా కానీ ఆ బాధ్యత మోయగలిగిన శక్తి నా దగ్గర లేదని చెప్పనని తను తాను తక్కువ చేసుకొని మాట్లాడు. అలాంటి మోషే దేవుడు ఎన్నుకున్న తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను మోషే, నువ్వు వెళ్ళని చెప్పినప్పుడు మోషే అసాధ్యమైనటువంటి కార్యాలను చేయగలిగాడండి. ఎలాంటి కార్యాలు? అక్కడ ఆ ఫరోను భయపెట్టే విషయంలో 10 తెగుళ్ళు ఆ ప్రాంతంలోకి రావడానికి మోషే కారణమయ్యాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తు నుంచి విడిపించినటువంటి ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే దాన్ని పాయలుగా చేసినటువంటి దానికి కారణం మోషే అయ్యాడు. అంత మాత్రమే కాదు, అవతలకి వెళ్ళిన తర్వాత మాకు ఆహారం కావాలంటే ఆకాశము నుండి మన్నాను కురిపించడానికి మోషేనే కారణమయ్యాడు. కాదు, మాకు దాహం వేస్తుందనంటే బండను కొట్టి నీళ్ళు ఇవ్వడానికి ఆ మోషేనే కారణమయ్యాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. కారణం ఏంటంటే మోషేలో ఉన్నటువంటి విధేయత, మోషేలో ఉన్నటువంటి తగ్గింపు అక్కడ కనబడుతుండగా దేవుడు అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యంగా మోషే ద్వారా జరిగించుకొనగలిగాడు. నేను ఎంతటి వాడను అని అంటున్నాడండి.
నాకు అన్నీ తెలుసు అని చెప్పి అనలా. వాస్తవంగా సకల విద్యందు ప్రావీణ్యత కలిగినటువంటి తర్వాత దేవుడు పిలిచాడు. కానీ తన ప్రావీణ్యతను కానీ తన గొప్పతనాన్ని కానీ ఏమాత్రం కూడా బహిర్గతం చేసుకోవడానికి కానీ ఎక్కడ కూడా వ్యక్తపరచుకోవడానికి కానీ అతడు ఇష్టపడలేదు. దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుచు ఆ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని మనిషి అతిశయపడాలి, దేవుని బట్టి అతిశయపడాలి. ఇప్పుడు మోషే తన బలమును బట్టి అతిశయపడడానికి ఇష్టపడడం లేదు, తన గొప్పతనాన్ని బట్టి అతిశయపడడానికి ఇష్టపడడం లేదు, తనకు దగ్గర ఉన్నటువంటి సకల విద్యలను కనపరచుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడానికి ఇష్టపడడం లేదండి. అన్నీ కూడా దేవుడు అన్నాడు, నేనున్నానంటే నువ్వు పొమ్మంటే పోతానన్నాడు. దేవుడు పొమ్మంటే వెళ్ళాడు. దేవుడు వెళ్ళమంటే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆజ్ఞ ఇస్తే దాన్ని పాయలు చేశాడు. ఆయన ఆజ్ఞ ఇస్తే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఆయన ఆజ్ఞ ఇస్తే బండను కొట్టి నీళ్ళనిచ్చాడండి. దేవుడే ఒక మనిషి పక్షాన్ని నిలవబడి ఉంటే ఇక మనిషి తగ్గగలుగుతాడా? ఏమాత్రం తగ్గడానికి వీల్లేదండి. ఏమనుకున్నావు నేనంటే, దేవుడిని పిలిస్తే దేవుడే నా దగ్గరికి వస్తాడు, దేవుడే నా మాట వింటాడు. అయ్యా ఇది చెయ్యి అని చెప్పానంటే ఆయన చేస్తాడని చెప్పానండి. గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి ఈ మోషే నడిపిస్తున్నటువంటి ప్రజల మధ్యలో కలిగినటువంటి ఒక ఆలోచన ఏమిటనంటే, ఒక వ్యక్తి ఉన్నాడండి, ఎన్నిక చేయబడిన వ్యక్తి. దేవుడు ఎన్నుకోలేదు, కానీ ఎన్నిక చేయబడిన వ్యక్తిని సైతము కించపరిచి తనకు ఆ మోషే కంటే గొప్పవాడిగా కనబడాలని కోరాహు అనబడేటువంటి వ్యక్తి తనకు ఎదురుగా నిలబడ్డాడండి. అర్థమైందా? ఎన్నిక చేయబడిన వ్యక్తి ఏమో నా వల్ల కాదయ్యా, నేను ఎంతటో ఉన్నాయ్యా అని చెప్పని అంటా ఉంటే, ఎన్నిక చేయబడిన వ్యక్తి, దేవుని పిలుపు లేనటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆలోచన లేనటువంటి వ్యక్తి, మోషేను అనుసరించి నడవలసిన ఈ వ్యక్తి మోషే కట్టుగా నిలబడి ఏమన్నాడు తెలుసా? నీవు మా మీద నువ్వు హెచ్చించుకోవటానికి నువ్వెవడు అని చెప్పానని మోషే మీద ఎదురు తిరగడానికి ప్రయత్నం చేశాడండి. సంఖ్యాకాండ గ్రంథం చదువుదాం ఒక మాట. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1వ వచనం. లేవీకి మునుమనవుడును, కహాతుకు మనుమడును, ఇస్సారు కుమారుడగు కోరహు, రూబేనీలలో ఎలియాబు కుమారుడైన దాతాను, అభిరాములను, పెలేతు కుమారుడైన ఓనును ఆలోచన చేసుకుని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజపు ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకొనుచున్నారనగా. చాలండి. దేవుడు పిలిచి పని అప్పగించి పని చేస్తా ఉంటే కోరహు కలిగినటువంటి బాధ ఏంటి? కోరహు నడవమన్న రూట్లో నడవాల్సినటువంటి ఈ కోరహు ఎదురు తిరిగి మోషేతో అంటున్నాడు, నిన్ను నీవు హెచ్చించుకోవడానికి. అసలుకి మోషే హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేశాడా? ఏమంటాడు? అయ్యా నేను ఎంతటి వాడినయ్యా అని అన్నాడు. అంత మాత్రమే కదా, నేను నోటి మందిని కలగనున్నాయ్యా, నాకు కాదా ఈ బాధ్యత, మా అన్న ఉన్నాడు బాగా మాట్లాడగలిగిన అహరోన్ ఉన్నాడయ్యా, అహరోన్ది ఎందుకయ్యా అని చెప్పానంటే, మోషే మీద దేవుడు కోప్పడి నీకు పని అప్పగిస్తే అహరోను పేరు చదువుతావు ఏంటి? నీ వెనకాల అహరోను ఉంటాడు, అహరోను నీ పక్షాన మాట్లాడతాడు, కానీ నీవే అహరోనుకి దేవుళ్ళు అంటాడు అని చెప్పానని, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నీవే యోగ్యుడు అని మోషేను దేవుడు ఎన్నుకొని పిలిచాడు. పని అప్పగించబడింది ఎవరికి? మోషేకి. ఈ కోరహు ఏమంటాడు? గొప్పతనము ఘనత అన్న గౌరవాలన్నీ కూడా మోషే కలుగుతున్నాయని అసూయతోటి తన్ను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మోషే కింద అణిగిమణిగి ఉండటానికి, అంటే తగ్గించుకొని ఉండటానికి తన మనస్సు సహకరించడం లేదండి. మోషే మాటను ధిక్కరించి ఎవరెవరు? కోరహు, దాతాను, అభిరాము, ఓను అనబడేటువంటి వీళ్ళు ఇంకా 250 మందిని జడగొట్టి
వాళ్ళ పక్షాన్ని నిలవబెట్టుకొని అందరినీ కూడా మోషే పైకి తిరగదోడాడండి. లేవనెత్తారు. ఏమనుకుంటున్నావు, మోషే సంగతి తేలుద్దారండి అని చెప్పానండి. మొత్తాన్ని సమకూర్చారు. సమకూర్చినటువంటి ఆ సమయాన మోషే యొక్క తగ్గింపును మనం చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ. ఏం చేశాడంట, మోషే ఆ మాట విని, వాస్తవంగా మోషే ఎలాంటి వాడండి, మోషే దేవుని చేత పిలువబడినటువంటి మోషే, దేవుడు పని అప్పగించబడితే ఆ పని చేస్తున్నటువంటి మోషే, వాస్తవంగా తనకున్నటువంటి స్థితిగతులు మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఎక్కడున్నాడు మోషే? ఫరో యొక్క కుమార్తె ఇంటిలో అతడు కుమారుడిగా పిలువబడుతున్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో తనకున్నటువంటి గొప్పతనం అంతటిని కూడా వదులుకొని వచ్చిన వాడండి. ఏమని రాయబడింది? మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉన్నట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా చాలండి. ఏమంటాడు? దివ్య సుందరుడు అని పిలువబడ్డాడు. అల్పకాల పాప భోగములు అంటే ఆయన సుఖపడడానికి అవకాశాలు అన్నీ ఉన్నాయండి. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత ఉందండి. ఐగుప్తు ధనం కూడా ఉందండి. సిరి సంపదలు ఉన్నాయండి. కావాల్సినంత బలం ఉంది, బలగం ఉంది, ఆస్తి ఉంది, పేరు ఉంది, అందం ఉంది. అన్నిటినీ కూడా వదులుకొని దేవుడు పిలిచినటువంటి పిలుపు అతడు యోగ్యంగా ఎంచుకుని ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు శనిగారు కొనిగారు మాట్లాడారు. అవన్నిటిని కూడా పక్కన పెట్టుకొని మరలా తిరిగి వారితో ప్రయాణం చేస్తున్నాడు. మరలా తిరిగి వారిని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయినప్పటికీ ఓర్చుకోలేనటువంటి ఈ కోరహును అనుసరించినటువంటి ఈ 250 మంది ఒక పక్క ఉంటే, అయ్యో వీరు చేస్తున్న పని మింగుడు పడనటువంటి మోషే అంటున్నాడు, సాగిల పడ్డాడు అంటండి. ఎందుకు తగ్గించుకోవాలి మోషే? వాస్తవంగా దేవుడు పిలిస్తే వచ్చినటువంటి మోషే. రెండవది ఏమంటాడు, మోషే మాట్లాడితే ఎర్ర సముద్రం పాయలైంది. మోషే మాట్లాడితే ఆకాశం నుండి మన్నా కురిసింది. మోషే మాట్లాడితే బండ నుంచి నీళ్ళు వచ్చాయి. మోషే మాట్లాడితే ఆకాశం నుండి పూరేడు పెట్లు వచ్చాయి. మోషే మాట్లాడితే అద్భుతాలు జరుగుతున్నాయండి. అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు మోషే పక్షాన్ని నిలబడి ఉన్నాడు. కానీ వారితో నడుస్తున్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన చూసినటువంటి మోషే ఏమంటున్నాడు తెలుసా? అయ్యలారా అని సాగిలు పడుతున్నాడండి, తగ్గించుకుంటున్నాడండి. అన్నీ ఉన్నాయి, హెచ్చించుకోవడానికి చాలా అధికారాలు మోషే దగ్గర ఉన్నాయి. కానీ అధికారం అంతటిని పక్కన పెట్టి ఏమడుగుతున్నాడు? సాగిల పడుతున్నాడు. ఏం తప్పు చేయలేదు కానీ వారిలో వచ్చినటువంటి ఆ వివక్ష తొలగించాలని, ఎట్టగైనా సరే వాళ్ళని సద్దుమణిగించాలని, వారిని మంచివారిగా మార్చుకోవాలని ఆయన తగ్గడానికి ఇష్టపడ్డాడండి. ఇంతేగా మరి మోషే అంతటోడే దేవుడే మోషే మాట వింటా ఉంటే, మోషే మన దగ్గరకు వచ్చి సాగిలపడి మనల్ని బతిమాలుతుంటే మనం ఎందుకు వినకూడదని చెప్పానని ఆలోచన లేకుండా ఇంకా బెట్టు చేశారండి. తెగేదాకా లాగారు. ఏది కూడా తెగేదాకా లాగకూడదు. తెగేదాకా లాగితే ఉన్న విలువ పోద్ది. అంతటి వ్యక్తి సాగిలపడి వారిని బతిమాలుతుంటే మాట వినలేదండి. ఆకాశం నుండి దేవుడు గమనించాడు. 32వ వచనంలో, భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. చాలండి. ఏమనుకున్నాడు కోరహు? ఇదిగో మోషే నువ్వు మాకంటే గొప్పవాడువా అని చెప్పానని మోషే కంటే గొప్పవాడుగా ఉండాలని ప్రయత్నం చేశాడండి. అంటే హెచ్చించుకునేటువంటి మనసు ఏం చేస్తుంది? తగ్గిపోయేటట్టుగా చేస్తుంది, పడిపోయేటట్లుగా, పతనమైపోయేటట్లుగా చేస్తుందండి. మోషే ఏమంటాడు? సాగిల పడ్డాడండి. సాగిల పడినటువంటి మోషే కోల్పోయింది ఏమీ లేదు, కానీ
తన మంచితనాన్ని బట్టి, తనకున్నటువంటి తగ్గింపుని బట్టి గణపరచబడ్డాడు, గొప్ప చేయబడ్డాడు. దేవుని యొక్క మంచితనము అతడు కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలము మోషేకు తోడుగా ఉండటానికి గల కారణం, మోషేలో ఉన్నటువంటి తగ్గింపే కారణం అయి ఉంటే, కోరహును దేవుడు విడిచిపెట్టడానికి కారణం, కోరహు యొక్క హెచ్చింపే కారణం అయి ఉంటే, ఈ ఉదయకాలము దేవుడు అంటున్న మాట ఏమిటనంటే, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఆ సామెతల గ్రంథంలో ఒక మాట మనం ఆలోచన చేస్తే 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. అదండి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక మాట. యువతి కాలము మోషే హెచ్చింపబడ్డానికి గల కారణం అంత మాత్రమే కాదు, కోరహు పడిపోవడానికి, పతనమైపోవడానికి గల కారణం, కనుమరుగైపోవడానికి గల కారణం, తన నష్టాన్ని కొని తెచ్చుకోవడానికి గల కారణం తన చేతుల్లోనే ఉంది. ఒకవేళ మోషే ఇచ్చింపబడ్డానికి అది తన చేతుల్లోనే ఉంది. ఏమని చేస్తున్నాడు? సాష్టాంగ నమస్కారం చేశాడంట, వాళ్ళకి తగ్గించుకున్నాడండి. ఆ తగ్గింపు మోషేకు ఘనతను తీసుకొచ్చిందట. గొప్ప చేసుకునేటువంటి మనసు ఏదైతే ఉందో ఆ కోరహును తగ్గిపోయేటట్లుగా చేసింది. అందుకే వాక్య సెలవిస్తున్న మాట ఏంటంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అహంకారమైన మనస్సు, అహంకారం కళ్ళ ముందు కనపడుతుంది అనుకోండి, కొన్నిసార్లు మనమే అంటూ ఉంటాం, అబ్బో వీడికి పోయే కాలం వచ్చింది, అయ్యో. చెప్పకనే ముందుగానే జరగబోయే పరిస్థితులకు మనమే బాటేసుకుంటూ ఉంటాం, మనమే మార్గాన్ని ద్వారాలుగా తెరుచుకుంటూ ఉంటాం. ఏం కంగారు లేదు, తగ్గినందువలన, ఓర్చుకోవడం వలన, మళ్ళీ మనం సముదాయించుకోవడం వలన అప్పటికప్పుడు పై చేయి కనబడినా, అప్పటికప్పుడు గొప్పగా కళ్ళ ముందు అనేకులకు కనబడుతున్నప్పటికీ ఆ ప్రతిఫలము ఒకరోజు పంటగా కోసే రోజు వస్తుందండి. ఈ రాత్రి వేళ ఈ ఉదయ కాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు, నీ పట్ల తన కృపను అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, ఇంతవరకు నీకు సంరక్షకుడిగా ఉన్న దేవుడు, నీవు కోరహవలే పడిపోయిన వ్యక్తిగానో, పతనమైపోయిన వ్యక్తిగానో ఉండాలని ఆయన కోరుకోవడం లేదు, కానీ నిన్ను ఆయన ఘనపరచాలని కోరుకుంటున్నాడు, నిన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. అన్నీ ఉన్న మోషే ఏమీ లేనోడుగా తగ్గించుకున్నాడండి. దేవుడు ఈ ఉదయ కాలము జ్ఞాపకం చేస్తున్నాడు. మోషేలో తగ్గింపు తన ఉన్నతమైనటువంటి స్థితికి కారణమైంది. దావీదు అనబడేటువంటి